వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని మదర్ తెరిసా జంక్షన్ వద్ద జాతీయ రహదారి 44పై సిఐటి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 18,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం పలువురు ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన 18,000 కనీస వేతన హామీని అమలు చేసి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన పట్ల ప్రభుత్వ వైఖరి మారకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిరసన కారణంగా కొంతసేపు ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది రాకపోకలను పునరుద్ధరించారు. అనేక సార్లు కలెక్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో గద్దె మీద లేనప్పుడు మేము టెంట్ల కింద కూర్చుంటే మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మీది న్యాయమైన డిమాండ్స్, మీరు 18,000 ఫిక్స్డ్ వేతనం మీకు చేయవలసిందే, మీరు అనేకమైన ప్రజలకు సేవ చేస్తున్నారు, ఈ రోజు తల్లి బిడ్డ క్షేమంగా బతికి వస్తుంది హాస్పిటల్ నుంచి అంటే కేవలం ఒక ఆశా వర్కర్ నుంచి అని చెప్పడం జరిగింది. మేము ఈసారి మాకు ప్రభుత్వం మాది అధికారులకు వస్తే ఖచ్చితంగా మీకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చిన మాట ఇంట్ల ముందరకు వచ్చి ఇంతవరకు అసెంబ్లీ స్టార్ట్, ఇది 3వ అసెంబ్లీ, ఇది 3వ బడ్జెట్ సమావేశం, 3వ బడ్జెట్ కేటాయించారు, కానీ ఆశాల గురించి మాత్రం ఇంతవరకు మాట్లాడలేదు. మేము ఏం అడుగుతున్నామో, మేము కొంత కోరికలు అడుగుతున్నామా? ఒక మనిషి బ్రతకాలి, ఒక కుటుంబం బ్రతకాలి అని అంటే గవర్నమెంట్ స్కేల్ ప్రకారంగా 26,000 కావాలి. ఒక మనిషి ఒక కుటుంబం బతకాలంటే మేము ఏం అడుగుతున్నాం? 18,000 ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే మమ్మల్ని ఎక్కడెక్కడ ధర్నాలంటే అసలు అరెస్టులు, అక్రమ అరెస్టులు, పోలీసు ఆడవాళ్ళని చూడకుండా ఉడకవాళ్ళను, వాళ్ళ బట్టలు ఎక్కడ పోయిన వాళ్ళ పరిస్థితి ఏందని చూడకుండా కొడుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదే కేసీఆర్, ఇదే రేవంత్ రెడ్డి మా టెంట్ల ముందరకు వచ్చి మాతో హామీ ఇచ్చి చేసినప్పుడు మాకు ఫిక్స్డ్ 18,000 చేస్తామని చెప్పిండు. అదే విధంగా ఆశా వర్కర్లు చచ్చిపోతే మట్టి ఖర్చు 50,000 ఇస్తానన్నారు. అదే విధంగా మనం రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇస్తామని చెప్పిండు. మేము ఏదైతే మా డిమాండ్స్ ఉన్నావో ఆ డిమాండ్స్ చేయకపోతే, ఆమె ఇవ్వకపోతే, ఈ రోజు అసెంబ్లీ లాస్ట్, ఈ రోజు మాట్లాడకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మా ధర్నాలు ఇంకా చాలా ఉధృతంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాము. మా మట్టి ఖర్చులకు 50,000 అడుగుతున్నాము. స్కేల్ ప్రకారంగా 5 లక్షలు, చచ్చిపోతే ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వాలని 5 లక్షలు కోరుతున్నాము. అలాగే మాతోనే ఎట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. పనికి తగ్గ పారితోషకం అంటున్నారు. ప్రతి నెలలో 4-5 డెలివరీలు ఉంటున్నాయి మాకు, కానీ ఒకటే డెలివరీకి ఇస్తున్నారు. ప్రతి నెలల ఎయిమ్స్ టార్గెట్ అని చెప్పి మమ్మల్ని ప్రతిరోజు టార్చర్ పెట్టి చంపుతున్నారు. కానీ మేము 4-5 ఎయిమ్స్లను చేసినా కూడా ఒకటే ఎయిమ్స్కి అమౌంట్ ఇస్తున్నారు. లెప్రే సర్వే అంటున్నారు. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఫీవర్ సర్వే అంటారు, లెప్రసీ సర్వే అంటారు, లార్వా సర్వే అంటారు. ఆ సర్వేలకు ఏవి కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ప్రభుత్వము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తే 19 రోజులు సమ్మె చేస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మా ముందరకు వచ్చి మీరు న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నారమ్మా, కరెక్ట్ గానే అడుగుతున్నారు, మా ప్రభుత్వం వస్తే మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాకు హామీ ఇచ్చిండ్రు. మళ్ళీ ఈ రోజు మేము రోడ్ ఎక్కినాము. ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆడపడుచులు కనిపిస్తలేరా? మమ్మల్ని ఆ రోజు ఓటేసి గెలిపిస్తే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామన్నారు. మళ్ళీ మేము ఈ రోజు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నామో కనిపిస్తలేరా? ఆడపడుచులని కూడా తెలియకుండా చీరోతిక్కు లంగోతిక్కు పోతే కూడా 28వ తారీఖు రోజు హైదరాబాద్ లో ధర్నా చేస్తే ఆడపడుచులు అనకుండా రోడ్డు మీద ఈసుకపోయి పోలీస్ స్టేషన్ అక్రమ అరెస్టులు చేసిండు. మీరు కానీ మాకు ఈ రోజు కానీ లాస్ట్ ఈ సమావేశంలో కానీ మాకు వేతనాలు ఫిక్స్డ్ చేయకపోతే రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము ధర్నాలు చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ